వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో చాలా మంది నేతలు సైలెంట్ అయిపోయారు. అయితే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఓ వార్త జోరుగా ప్రచారం అవుతుంది. త్వరలోనే జగన్ కు మరో భారీ షాక్ తగలబోతుందట. ఇప్పటిదాకా వైసీపీ వీర విధేయులుగా ఉన్న ఓ రెండు ఫ్యామిలీస్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ తో వైసీపీ వర్గాల్లో కలవరం మొదలైంది. ఈ రెండు ఫ్యామిలీలు కూడా గతంలో జగన్ కు చేదోడు వాదోడు ఉన్నవే. ఇంతకీ ఈ రెండు ఫ్యామిలీలు ఏంటి? వైసీపీ నుంచి ఆ ఫ్యామిలీలు బయటకు వచ్చేస్తే జగన్ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో 2026లో కీలక మలుపులు తిరగబోతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి మరికొంతమంది నేతలు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 2024లో ఎన్నికలు ముగిసిన దాదాపు 2 ఏళ్లు అవుతోంది. కానీ క్షేత్రస్థాయిలో వైసీపీ ఇంకా పుంజుకోలేకపోతోంది. రోజురోజుకు పార్టీ బలహీనపడుతోంది. నేతలు యాక్టివ్ కావటం లేదు. కేసులు, అరెస్టుల భయంతో నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ మాత్రం పట్టుదలతో పోరాడుతున్నారు. కానీ ప్రజల మధ్యకు రావటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో జగన్ వెన్నంటి నడిచిన కీలక కుటుంబాలు బయటకు వెళ్లిపోతాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి 2024 వరకు చాలా కుటుంబాలు జగన్ వెంట నడిచాయి. కానీ ఆ నలుగురు కోటరీ మాత్రమే ప్రాధాన్యత పొందారని అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అందులో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఫ్యామిలీ ఒకటి. వైఎస్ రాజశేఖర రెడ్డికి సమకాలికుడు రాజమోహన్ రెడ్డి. ఆయనపై అభిమానంతో జగన్ వెంట అడుగులు వేశారు. కానీ సీనియారిటీని గౌరవించలేదని, సలహాలు పాటించలేదని అసంతృప్తితో ఆయన రగిలిపోతున్నారు. మేకపాటి కుమారుడు గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉండగా అకాల మరణంతో మరో కుమారుడు విక్రమరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 2024లో తండ్రి కొడుకులు ఇద్దరూ పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ కోటరీ మాటలు వింటున్నారు, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని జగన్ పై ఫైర్ అయ్యారు. ఇది పార్టీ విడే నిర్ణయం వెనుక ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆళ్ల ఫ్యామిలీ కూడా జగన్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అవుతోందట. రామ్కీ గ్రూప్ అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషించారు. సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి వైసీపీలో చేరారు. 2014లో అయోధ్య రామిరెడ్డి ఎంపీగా గెలిచారు. రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో రామకృష్ణారెడ్డికి మాత్రమే టికెట్ ఇచ్చారు. మంత్రి పదవి ఆశించినా దక్కలేదు. 2020లో అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ సీటిచ్చి సరిపెట్టారు. విపక్షంలో ఉన్నప్పుడు రామకృష్ణారెడ్డి టీడీపీపై న్యాయ పోరాటాలు చేసి పార్టీకి బలం చేకూర్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత లేకపోవటం, 2024లో టికెట్ నిరాకరణతో రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. తిరిగి వైసీపీలోకి రప్పించిన ఓటమి తర్వాత ఎలాంటి బాధ్యతలు లేవు. అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ టర్మ్ 2026 జూన్లో ముగియనుంది. దీంతో మొత్తం ఆళ్ల ఫ్యామిలీ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు ఫ్యామిలీలు వైసీపీ నుంచి బయటకు వెళితే జగన్ కు పెను దెబ్బే. ఇటీవల పార్టీలో అసంతృప్తి, వలసలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సీనియర్ కుటుంబాలు వీడితే వైసీపీ మరింత బలహీన పడుతుంది. మరి రానున్న రోజుల్లో వైసీపీకి ఇంకా ఎన్ని షాకులు తగులుతాయి? జగన్ ఎలా రికవర్ అవుతారు? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.